హాయ్ హాల్ వెల్కమ్ టు ఏ హోమ్ సౌండ్. సో ఈ రోజు మీరు చూస్తున్నారు నా ముందు నా సైడ్లో అండ్ లెఫ్ట్ సైడ్లో నా రైట్ సైడ్ టూ పవర్ఫుల్ స్పీకర్స్, క్లిప్స్లో టూ పవర్ఫుల్ స్పీకర్స్ ఇవి. సో ఒకటి వచ్చేసి మీకు F200, సో ఇంకోటి వచ్చేసి మీకు డిఫరెంట్ సిరీస్లో 820. సో ఇది వచ్చేసి ఇది ఒక లెజెండరీ మోడల్ అనమాట. సెనర్జీ సిరీస్లో F200 అనేది ఒక లెజెండరీ మోడల్. సో ఇప్పటికి కూడా ఫెంటాస్టిక్ గా రన్ అయ్యే మోడల్ ఇది. సో ఇటుపక్క చూస్తే రెఫరెన్స్ సిరీస్ లో అందరికన్నా బ్రదర్ లాగా అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఇది 820. సో అందరు ఈ రెఫరెన్స్ లో ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ టాప్ రేటెడ్ మోడల్ ఇది 820 సిరీస్. ఈ రెండు గురించి మనం రివ్యూ చేయబోతున్నాం ఈ రోజు. సో ఇది ఎవరు తీసుకోవాలి అండ్ ఇది ఏ కైండ్ ఆఫ్ యూజర్స్ ఏ కైండ్ ఆఫ్ ఏవి రిసీవర్స్ యూజ్ చేసే వాళ్ళు తీసుకోవాలనేది అండ్ దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కూడా మాట్లాడతాం. ఓకే, విల్ బిగిన్ అవర్ వీడియో. ఇప్పుడు మనం దీని బిల్డ్ అండ్ దీని డిజైన్ లుక్ చూద్దాము. సో ఒకటి వచ్చేసి మనకు వచ్చేసి F200 సెనర్జీ సిరీస్ లో ఇది. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటుంది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా మీరు చూడగలుగుతారు. ఇక్కడ 2-వే డ్రైవర్స్ ఉన్నాయి, ఒక ట్విటర్ ఉంది, అల్యూమినియం ట్విటర్ ఉంది. సో ఇక్కడ మీకు ఫ్రంట్ నుంచే మీకు ఎయిర్ హోల్ అనేది ఫ్రంట్ వస్తుంది దీనికి. సో ఇదొక మోడల్. సో ఇక్కడ నెక్స్ట్ మన లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి 820. ఈ 820తో చూసుకుంటే ఇది కొద్దిగా మనకి పెద్దగా కనిపిస్తుంది దీంతో కంపేర్ చేస్తే. సో దీని డిజైన్ లుక్ చూడండి. దీంట్లో వచ్చేది ఎల్టీఎస్ హారన్ అండ్ దీంట్లో వచ్చేసి 8 ఇంచెస్ సబ్, దీంట్లో వచ్చేసి 6.25 ఇంచెస్ వస్తుంది, దీంట్లో వచ్చేసి 8 ఇంచెస్ ఊఫర్ వస్తుంది, 2-వే డ్రైవర్స్ వస్తుంది విచ్ కెన్ హ్యాండిల్. సో దీంట్లో వచ్చేసి ఎయిర్ అనేది ఫ్రంట్లో లేదు, దీంట్లో వచ్చేసి ఎయిర్ హోల్ అనేది బ్యాక్ నుంచి వస్తుంది అనమాట. సో ఇది దీని డిజైన్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది, కాకపోతే ఇది కొద్దిగా చూడడానికి కాంపాక్ట్గా ఉంటుంది, ఇది చూడడానికి హెవీగా ఉంటుంది. రెండు కూడా ఎక్కడ కూడా సినిమాటిక్ సౌండ్స్లో ఎక్కడో డ్రాప్ అయ్యే పరిస్థితి అనేది లేదు, రెండు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ వెంటనే మనం దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ టెక్నికల్ స్పెసిఫికేషన్కి వచ్చేసరికి సెనర్జీ సిరీస్లో లెజెండరీ మోడల్ యొక్క F200 గురించి తెలుసుకుందాం. సో దీంట్లో యాజ్ ఐ టోల్డ్ యూ దీంట్లో 6.25 ఇంచెస్ డ్రైవర్స్ ఉన్నాయి, 2 డ్రైవర్స్ వస్తుంది, 1 ట్విటర్ వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మీకు మోర్ ఓవర్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది మీకు 38 హెడ్జెస్ నుంచి 23 kHz వరకు జనరేట్ చేయగలుగుతుంది, విచ్ ఈస్ నాట్ బ్యాడ్ బికాజ్ మీకు R600Fలో కూడా ఆల్మోస్ట్ సేమ్, అక్కడ కూడా సేమ్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది. సో దట్స్ వై యూ కాల్ అది. దీంట్లో సెన్సిటివిటీ కూడా మీకు ఆల్మోస్ట్ మీకు దగ్గరగా 97 dB, అంటే 97 dB అంటే ఒక్క వాట్కి మీకు 97 dB అంటే చాలా ఎక్కువ సౌండ్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఈ ఎనర్జీ సిరీస్ F200లో ఉంది. పవర్ వాట్స్ కూడా మీకు 100 వాట్స్ నుంచి స్టార్ట్ అయ్యి పీక్స్లో 400 వాట్స్ వరకు కూడా వెళ్తుంది. ఇది పీక్స్ వాట్స్ 400 అంటే అగైన్ 600కి ఎక్కడ కూడా 600Fకి రెఫరెన్స్ 600Fకి ఎక్కడ కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కడ ఇవ్వదు ఇది, ఎందుకంటే దాంతోపాటు మంచి కాంపిటీటర్గా నిలబడే స్టామినా దీనికి ఉంది. సో ఇది మేజర్గా దీని యొక్క టెక్నికల్ స్పెసిఫిక్. సో ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, లైక్ ఎక్కువ సౌండ్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఈ సెనర్జీ సిరీస్లో F200 అనేది ఒక కాంపాక్ట్లోనే బెస్ట్ మోడల్గా, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మోడల్గా ఇది నిలిచింది, ఇప్పటికి కూడా హై డిమాండ్లో వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మనం 200F గురించి మనం F200 గురించి చూసాము. సో నెక్స్ట్ మనకి ఇది మనం ఇంకా చెప్పాల్సింది ఏముంది, దీంట్లో వచ్చేసి మనకి 2 డ్రైవర్స్ ఉంటుంది, మిడ్ ఊఫర్స్ని, ఒకటి 8 ఇంచెస్ డ్రైవర్స్, ఇది ఈచ్ 8 ఇంచెస్ డ్రైవర్స్. సో 2 డ్రైవర్స్ ఉన్నాయి, 2 మిడ్ రేంజ్ కవర్ చేయడానికి అండ్ 1 టాక్టిక్స్ హారన్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి దీని సెన్సిటివిటీ ఆల్మోస్ట్ మీకు 97 dB వరకు, అంటే దీంట్లో ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ మీకు 97 dB వరకు ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అండ్ దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్సెస్ వచ్చేసి 35 హెడ్జెస్ నుంచి మీకు 21 kHz వరకు జనరేట్ చేయగలిగే కెపాసిటీ ఉంది స్పీకర్. అండ్ దీని వాటేజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మీకు 150 వాట్స్ RMS నుంచి, అంటే ఆల్మోస్ట్ లైక్ కంటిన్యూగా మీకు ఆల్మోస్ట్ 600 వాట్స్ కెపాసిటీ కూడా ప్రొడ్యూస్ చేసే, పీక్లో 600 వాట్స్ ప్రొడ్యూస్ చేసే స్పీకర్ ఇది. సో అందుకే మనం రెఫరెన్స్లో ఎప్పుడు కూడా బిగ్ బ్రదర్గా నిలిచిపోయిన మోడల్ ఇది 820, ఎక్కడికైనా కాంప్రమైజ్ అవ్వదు అసలు. అండ్ ఆల్సో ఇది కొద్దిగా మీకు స్పేస్ కన్జ్యూమ్ చేస్తుంది, బికాజ్ మీరు చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఉందో ఇది. సో F200 మీకు స్పేస్ కన్జ్యూమ్ అనేది కొద్దిగా తక్కువ అవుతుంది, బట్ అది కూడా ఎక్కడ కూడా లెజెండరీలో అది ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అట్లే నిలిచిపోయింది. సో ఇది మీకు ఎక్కువ సౌండ్ కావాలి అనుకున్న వాళ్ళు సినిమాటిక్ లెవెల్లో ఇది చూస్ చేసుకోవచ్చు. సో నౌ ఇప్పుడు ఒక కస్టమర్ యాంగిల్లో మనం చూస్తే F200 ఎవరు చూస్ చేసుకోవాలి అండ్ మీకు F820 R820F రెఫరెన్స్లో R820Fని ఎవరు చూస్ చేసుకోవాలంటే F200 అనేది బడ్జెట్ అనమాట, బడ్జెట్ మోడల్. ఇది మీకు బడ్జెట్ తక్కువ ఉందన్నప్పుడు బడ్జెట్ మోడల్లో వెళ్ళొచ్చు వితౌట్ ఎనీ, ఒకవేళ మీకు యాంప్లిఫైర్ తక్కువ ఉన్నా కానీ 100 వాట్స్ యాంప్లిఫైర్ మీ దగ్గర ఉన్నా కానీ F200 దాని కెపాసిటీ ఉంది,
జనరేట్ చేయడం. 820F వచ్చేసరికి ఫ్యూచర్ ప్రూఫ్, ఎక్కువ సినిమాటిక్ సౌండ్ ఉన్న వాళ్ళు మీకు 820Fకి మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ అండ్ సౌండ్ సిగ్నేచర్ గురించి మనం F200 వచ్చేసి మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుంది అండ్ డైనమిక్గా ఉంటుంది. ఇది F200 మెయిన్లీ ఫర్ మూవీస్కి, తెలుగు మూవీస్కి అండ్ మ్యూజిక్కి అండ్ ఫ్యామిలీ ఇంట్లో కూర్చొని చూసుకోవడానికి ఇది చాలా బాగా మంచిగా సెట్ అవుతుంది. అండ్ టైట్ బాస్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. 820F వచ్చేసి దీంట్లో ఎక్సలెంట్ అనమాట. మీరు ఒకవేళ హాలీవుడ్ మూవీస్ కానీ ఎక్కువ చూసే పని అయితే ఇది నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే హాలీవుడ్ మూవీస్లో ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ మన తెలుగు మూవీస్లో మిక్స్ అయిన వచ్చే సౌండ్ చాలా డిఫరెంట్. ఎక్కువ హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయండి. నాట్ బ్యాడ్ ఫర్ తెలుగు మూవీస్ ఆల్సో. అది ఇమెన్స్ సౌండ్ వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్, ఇది ఎక్కువ బాస్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. సో ఇది మెయిన్ థింగ్స్ అనమాట. ఎఫ్ మీకు ఎవరు తీసుకోవాలంటే మీరు మీ ఇంట్లో మూవీ జరుగుతుంది అండ్ మీ ఇంట్లో నుంచి ఇంత బాస్ వస్తుంది అని చెప్పి తెలియాలనుకున్న వాళ్ళు ఈ మూవీని అయితే మీరు ఈ పర్టికులర్ 820ని మీరు రికమెండ్ చేస్తాను నేను. ఎందుకంటే అది అంత పవర్ఫుల్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది దీంట్లో నుంచి. ఎందుకంటే 8" ఊఫర్ కాబట్టి మీకు ఇమెన్స్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫైనల్గా ఈ 2 స్పీకర్స్ మనం రివ్యూ చేసాం. దీన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అంతా మాట్లాడుకున్నాం అండ్ ఎవరు యూజ్ చేయాలి అనేది కూడా నేను చెప్పాను. సో దిస్ ఈస్ ఫర్ AVR 100 వాట్స్ AVR ఉన్నా కానీ సరిపోతుంది, ఎక్కువ సౌండ్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. మీ దగ్గర మంచి AVR ఉంది, 400 వాట్స్ 600 వాట్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతా అంటే యూ కెన్ గో 820. ఎక్కువ సౌండ్ కావాలనుకుంటే, ఎక్కువ స్క్వేర్ ఫీట్స్ ఉంది. అండ్ ఫైనల్గా ఇంక నేను ఏం చెప్తానంటే ఈ వీడియోలో మీకు కానీ ఇలాంటి స్పీకర్స్ క్లిప్స్లో మీరు చూస్తున్నారు అనుకుంటే, నాట్ ఓన్లీ ఫర్ క్లిప్స్, ఎనీ అదర్ బ్రాండ్స్ మీరు కావాలనుకుంటే ఈ 2 స్పీకర్స్ కూడా మనకి స్టాక్లో రెడీగా అవైలబుల్ ఉంది. సో ఎనీ టైం నా నెంబర్కి కింద మీకు డిస్ప్లే అయ్యే నెంబర్కి మీరు కాల్ చేసి బుక్ చేసుకోండి. వెంటనే మేము డెలివరీ అనేది 2 డేస్లో డెలివరీ అనేది మీకు పంపించేస్తాం. మీరు ఎక్కడున్నా కానీ ఇండియాలో మనం సేఫ్గా పార్సల్ చేసి మీకు ఇన్ఫామ్ చేసి ఎలా డెలివరీ మీకు డెలివరీ ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ వేలో మేము డిస్పాచ్ చేసి సేఫ్గా మీకు మీ ప్రోడక్ట్ అనేది మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నేను చేసినందుకు మీరు లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి, వీడియోని షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో మన తెలుగు స్టేట్స్కి రీచ్ అవ్వాలని చెప్పిన మేజర్ ఇంటెన్షన్. సో మీకు నేను మంచి నాలెడ్జ్ ఇచ్చి మీకు మీ థియేటర్ కానీ, మీ లివింగ్ రూమ్ కానీ స్పేసెస్ అండ్ మీకు ఏ కైండ్ ఆఫ్ సౌండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో సేల్ అయిన తర్వాత సర్వీస్ కూడా మనం 100% మీతో పాటు స్టాండ్ బై తీసుకుంటాము. ఎక్కడ కూడా మీకు ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ మీకు హెల్ప్ చేసి, సర్వీస్ సెంటర్స్లో మీకు హెల్ప్ చేసి, ఒకవేళ మీరు రాకపోయినా కానీ మీరు ఇక్కడ ఫార్వర్డ్ చేసుకొని మేము ఇక్కడ హ్యాపీగా చూసి మీకు రిటర్న్ చేస్తాం. సో దట్స్ ఆల్. ఈ వీడియోలో ఇదైతే మనం చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం దీనికన్నా బెస్ట్ ఇంకేమైనా మంచి ప్రోడక్ట్స్తో మీ ముందుకు వస్తాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై.